చిన్నదనని కోసం. మహేష్ బాబు ఏమన్నాడో తెలుసా? బుర్రిపాలెం తర్వాత మనూరినే దత్త తీసుకుంటాన్నారా? అవునా? శంకరం, ఎవడీడు నాలా విచిత్రంగా ఉన్నాడు? కొంప తీసి మన ఊరికి వచ్చిన కొత్త బాబానా? కాదు పీకే, వీడు మా ఫ్రెండ్ జాక్సన్. వీడు సినిమాలో నటించాలని ఆ మధ్య హైదరాబాద్ వెళ్ళాడులే. అవునవును, వేషాల కోసం తిరిగి తిరిగి ఈ పక్క సగం జుట్టు ఊడిపోయినట్టు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది ఓటం కాదు, స్పైక్ అమ్మా, స్పైక్ ప్యాషన్. అయినా వేషాల కోసం తిరగాల్సిన అవసరం మనకేంటి? డైరెక్టర్లే మన చుట్టూ తిరుగుతుంటారు తెలుసా? బాలయ్య బాబు నుంచి అల్లు అర్జున్ దాకా డాన్స్ మూమెంట్ నేర్పించమని తెగ బతిమలాడుతుంటారు తెలుసా? విలేజ్ లో విచిత్రంగా తిరగడం కాదు, ఒకసారి హైదరాబాద్ రా, మన వెయిట్ ఏంటో తెలుస్తుంది. అసలు ఎప్పుడైనా హైదరాబాద్ మోహన్ చూసావా? గణపతి కాంప్లెక్స్ దగ్గర కామేష్ హోటల్ ఉందా? ఉంది. వాణ్ణి పీకే బాబా అడిగాడని చెప్పు, నా గురించి మొత్తం వాడు చెప్తాడు. బాబు స్పైక్, ఆ వేషాలన్నీ అయిపోయే చివరికి ఈ వేషానికి వచ్చా. ఒరే జాక్సన్, నిన్ను చూస్తుంటే మాకు ఇంకా డౌట్ గానే ఉంది. ఎందుకు తిరిగి వచ్చావో నిజం చెప్పరా? అంటే మామ, మిమ్మల్ని మన ఊరిని చూడాలనిపించింది, అందుకే ఉండబట్లేక వచ్చేసా. రాయ్, నిజం చెప్పరా, సొల్లెందుకు? అంటే మామ, నేను డాన్స్ బాగా చేశాను అని నేను అనుకున్నాను. వాళ్ళు ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేసుకుని వస్తే బెటర్ అన్నారు. అదిరా మ్యాటర్. మామా, ఇలా చెప్పుకుంటూ పోతే వీక్నెస్లు అన్ని బయటకు వస్తాయి. మామా, మనందరం కలిసి టీ తాగి చాలా రోజులైంది. అక్కడ తాగలేదా? మీతో తాగలేదుగా, జోకులు. మామా, అలాగే మనం అందరం కలిసి టీ తాగి బాలమ్మ నుంచి చాలా రోజులైంది. పద మామా, పద. ఒరే గఫూరు, మేరా ఆ గిన్నెలో నాటుకోడి పులుసుంది, తీసుకురా. అలా తెస్తారండి. నాటుకోడి పులుసు గుమగుమలాడిపోతుంది. తిన్నవాడికి లైఫే లైఫ్. అవును, గోంగూర పచ్చడి పెట్టావా? కింద ఉన్నవన్నీ పచ్చళ్ళేనండి. అవునరా గఫూరు, నేను 4 రోజుల నుంచి క్యారేజ్ తీసుకెళ్తున్నాను కదా, ఎవరికి ఎక్కడికని ఎప్పుడు అడగలేదేనరా? భలేవారే, మీ పర్సనల్ లైఫ్ లో ఏలడ్డానికి నేనెవరండి? ఏటో నా లైఫ్. నే సప్లైర్ అండి, అంతే నా లైఫ్. ఇలాంటి విషయాల్లో నేను మెచ్చుకోవాలరా, నీకు అసలు డౌట్లే ఉండవు. జరిగేది జరుగుతున్నప్పుడు డౌట్లు మాత్రం ఆగుతాయండి నా లైఫ్. మీకు విషయం తెలుసా? మా ఆవిడ రాసిన లవ్ లెటర్ ని ఇంకోటికి అందించాను నేను. నీ కోపం రాలేదా? దానికి నామే ఇష్టం లేదు, దట్స్ ఆల్ అనుకున్నాను. అది ఎవరితో లింక్ ఎట్టుకుంటే నాకెందుకండి? నీ ప్లేస్ లో ఇంకొకడుంటే మర్డర్లు జరిగిపోయాయిరా. అండ్ ఆఫ్టర్ ఆల్ లేడీస్ కోసం మర్డర్ చేసుకుంటే వాళ్ళు పూల్స్ అండి. దేశంలోకి ఆడవాళ్లే లేరా? ట్రై చేసుకోలే. గఫూరు, అమ్మా, బయట ఏదో రిక్షా ఆగింది, వెళ్ళి చూడిపోయి ఎవరొచ్చారు. అలాగే. అప్పారావు గారు, ఏంటి మీరు అప్పుడే వచ్చేసారు? లేకపోతే అక్కడే పర్మనెంట్ గా ఉండమాట ఏంటి? అయినా మీరు ఉంటేనండి, లేకపోతేనండి కాలచక్రం దాని పైన చేసుకెళ్ళిపోతుంది నా లైఫ్. బాలమ్మనేదిరా లోన్ ఉందండి. ఏంటి ఆయన దిష్టి అని తీయించమంటారేంటి? నేనేమన్నా మహేష్ బాబునా ప్రభాస్ నా దిష్టి తీయించుకోవడానికి? అదే నిజమే అనుకున్నా. బాలమ్మని, బాగున్నావా? వాల్ పోస్టర్లా నిల్చొనున్నాను, కనపట్టలేదా? మళ్ళీ చెప్పాలా ఏంటి? ఆహా, నా మీద బెంగ పెట్టుకొని బాగా చిక్కిపోయినట్టు కనిపిస్తున్నావు. మీరు ఊరెళ్ళాక 4 కేజీలు పెరిగిందండి నా లైఫ్. నా భార్య బరువు నీకెట్లా తెలుసురా? మొన్న సంతకెళ్ళినప్పుడు బరువు మిషన్ ఎక్కిందండి. ఏంటి బలమని క్యారేజ్ తీసుకెళ్తున్నావు? ఎవరికి? ఎవరికైతే నీకెందుకు అప్పారావు?
నువ్వు వచ్చావు కదా, నేను వచ్చే వరకు హోటల్ చూసుకుంటా ఉండు. వస్తా. ఒరేయ్, ఇంత క్యారేజ్ ఎవరికిరా? భలే ఓరే, మీకేం తెలుసో నాకు అంతే తెలుసండి నా లైఫ్. బాలామని నమ్మిన బంటివి నీకు తెలియకుండా ఉంటదా? ఎవరికో చెప్పు. మీ మీద ఒట్టండి, క్యారేజ్ ఎవరికో డీటెయిల్స్ నాకు తెలియదండి. పోనీ లోపల ఐటమ్స్ ఏమున్నాయో చెప్పరా. ఓ గిన్నెలో చికెన్ ఫ్రై వేసానండి, 2వ గిన్నెలో నాటుకోడి పులుసు అండి, 3వ గిన్నెలో ఆల్ వెరైటీస్ పచ్చళ్ళు అండి, 4వ గిన్నెలో పప్పుచారు ఎండు చేప, 5వ గిన్నెలో పళ్ళు ఆకులు అండి. అయితే విఐపి క్యారేజ్ అన్నమాట. ఎవరికి తీసుకెళ్తున్నట్టు? వాడికా? ఊహు. వీడికా? ఊహు. లేక వాడికా? ఓహో. మీరు అలా గాలో లెక్కలేకండి, ఆవిడ తెలిసిందనుకోండి లేనిపోని పాపలో ఉండి బాబు. చిచ్చి వెదవ లైఫ్ ని. పని మీద వారం రోజులు ఊరికెళ్తే ఇక్కడేమైపోతుందని బెంగ, ఇక్కడొచ్చాక ఇంకో బెంగ. అవన్నీ వదిలేయండి, ఆవిడ పట్టుకెళ్ళగా మిగిలిన కూరలు ఉన్నాయి, మీరు కాళ్ళు చేతులు కడుక్కురండి, ఓ పట్టు పట్టేద్దాం నా లైఫ్. బాలమని ఆ క్యారేజ్ అంతే ఏంటో తెలుసుకుంటా. అది మీ వల్ల కాదులే గానీ రండి భోంచేద్దాం. ఏటో లైఫ్ నీకెలా తెలుసురా నా మనసులో అనుకున్నది? మనసులో ఎక్కడ అనుకున్నారండి మీరు? ఆ టెన్షన్ లో పైకి అనేసారు కదా. హ, నా లైఫ్. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే, చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే, చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే. మాటరాని మౌనం మనసే తెలిపే, ఎదచాటు మాటుగానం కనులే కలిపే, ఈ వేళ కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత, ప్రేమేనేమో అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు, తొలి పాటే నాలో పలికినది. అయ్య బాబాయ్, ఇదేంటి మైకేల్ జాక్సన్ భరతనాట్యం చేసినట్టు మా మేడం మెలకలు తిరిగిపోతుందండి. ఏ దొంగ, ఏంటమ్మా చూపు? ఏంటి నచ్చానా? అంత బాగా నచ్చానా? మామూలుగా కాదు, పిచ్చ పిచ్చగా నచ్చావు. ఓ నాయన ఓమ్మో, ఎద్దుతలో వెంట్రా దేవుడా, బుద్ధి లేకుండా. ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి, ఇది 8వ వింత ఎలాగుందే? అయ్ బాబాయ్, అలా చూడకురా బాబు, నాకు చచ్చేంత సిగ్గుగా ఉంది. నాకు మాత్రం జీవితం మీద విరక్తి కలిగి చచ్చిపోవాలనిపిస్తుంది. పులైనా సరే నా చేత ఇంజెక్షన్ ఇస్తే పిల్లైపోవాల్సిందే. కానీ నిన్నెలా పడేయాలో అర్థం కావడం లేదు. ఏం చేస్తే లొంగుతావురా బాబు? ఆల్రెడీ లొంగిపోయాను కదా. వామ్మో, ఈ దారుణం చూడడం నా వల్ల కాదురా బాబోయ్.
నిన్ను బుట్టలో పడేయాలంటే ఏ లాజిక్లు వాడాలో, నిన్ను మాయ చెయ్యాలంటే ఏ మ్యాజికల్ చేయాలో అర్థం కావడం లేదు. ఏంటి అలా చూస్తున్నావు? నిజంగానే అర్థం కావట్లేదు. చేతులు చేయించండి, దరిద్రం అవుతుంది. రేయ్, లేకపోతే అండి జమ్మలగడి పంప సీక్వెన్స్ కాకపోతే ఏమండే పశువులు ప్రేమగా వైద్యం చేయమన్నారు కానీ పశువులను ప్రేమించమనలేదండి. ఏమండే హైట్ కొంచెం తక్కువైనా మహేష్ బాబు లాంటి అందగాని పక్కన పెట్టుకుని ఎద్దుతాయంటండి మొద్దు ప్రేమ. టేస్ట్ లేకపోతే సరే. కనెక్షన్ ఇప్పుడుందన్నమాట. మనమే రాంగ్ రూట్లో వెళ్ళాం. అబ్బా దెబ్బ ఒక్కసారి కానీ 100 సూర్యులకు వచ్చినంత నొప్పిగా ఉందిరా బాబు. అబ్బా బ్యాడ్ టైంలో అడుక్కోవడానికి వస్తే చేతిలోని పొడిచి ఊడ్చిపోయిందంట. అలా అయిపోయింది నా పరిస్థితి ఇప్పుడు. ఈ బాక్స్ నా లైఫ్ సెటిల్ అయిపోద్ది అనుకున్నా, కానీ ఇలా పొదల్లో సెటిల్ అయిపోద్ది అనుకోలేదు. దీంట్లో ఖచ్చితంగా బోల్డ్ బంగారం ఉండే ఉంటది. అప్పులన్నీ తీర్చేసి తిరిగి గుంటూరు జిన్నా టవర్ సెంటర్లో రీసౌండ్ వచ్చే రేంజ్లో తొడగొట్టచ్చు. మిగిలిన డబ్బులతో కొత్త రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొచ్చని బోల్డన్ ప్లానింగ్లు వేసుకున్నా. డ్రీమ్ ప్రాజెక్టులు అన్ని తుస్సుమన్నాయి. మొత్తం అన్ని తుస్సుమన్నాయి. ఓయమ్మా అప్పులు. ఈ అప్పులకి ఏ పని పాట లేదనుకుంటా. పొద్దున్నే ఫోన్ చేసి వస్తున్నారు ఎదనాయాళ్ళు. ఒకవైపు అప్పుల చేజింగ్లు, ఒకవైపు సూదుకోడు కోసం ఊర్లో వాళ్ళందరూ చర్చింగ్లు. ఈ సూదులు నా దగ్గర చూస్తే నేనే సూదుకోడు అనుకొని వీటితో నన్ను చంపేసే ప్రమాదం ఉంది. అందుకని వీటిని ఆవిడ చేతిలో పెట్టేసి తప్పైపోయిందని ఒక దండం పెట్టేసి జంపింగ్ అయిపోతే ఇలా తుప్పల సాట్లు తాపుకునే బాధ నాకు తప్పిపోతుంది. దించుకు బతుకుతావ, తల ఎత్తుకు తిరగలేవ, తల రాతను మార్చుకోవ, సిగ్గనేది లేదా? ఒకటిగా నువ్వు పుట్టలేద, ఒకటిగా నువ్వు చచ్చిపోవ, ఒకటిగా పోరాడలేవ, నిద్ర లేచిరారా. నీ ఓటుని నీ వేటుకే వాడుతుంటే వింతగా, చుట్టుపట్టి రచ్చ కీర్చి నిలదీయవ నేరుగా, ఉడుకెత్తిన నెత్తురే ఒక నిప్పుటేరులాగా కదలిరా. ఏంటి ఆగిపోయా? అలిపోచిందా? డైలాగ్ చెప్పాల్సిన టైం వచ్చింది. డైలాగ్ ఏంట్రా? సినిమాల్లో హీరోలు ఇలాంటి సీన్ల మధ్యలో ఆగి కొంచెం ఫోర్స్ కోసం మళ్ళీ డైలాగులు చెప్తారమ్మా. అది సినిమాలో అమ్మా. పిచ్చోడా, స్క్రీన్ మారిన సీన్ సేమ్ కదరా. అబ్బా మందు మారిన బాటిల్స్ ఏమన్నట్టు ఏం చెప్పారా? మాత్రం తాగుబోతు బుద్ధి కుదరా ఎదవా. బాబు హీరో గారు, ముందు తమరు డైలాగులు కంప్లీట్ చేస్తే మన పాదయాత్రని కంటిన్యూ చేద్దాం. అలాగే. గోకుడు బాబా, శంకరం, ఎవరు రాది? ఒరే శంకరం, యారా యాదవ సోక్ కాకపోతే మాతో పాటు నడుచుకుంటూ రావచ్చు కదా. ఇలా పరిగెట్టుకుంటూ వచ్చి అని ఆయాసపడ్డం ఎందుకురా? ఒరే శంకరం, కొంపలు అంటుకుపోతున్నాయిరా. అయితే ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేయి, నాకెందుకు చెప్తున్నావురా? ఒరే జోకులు కాదురా, అంటుకోపోతుంది మీ కొంపే. ఏం పర్లేదు, మా ఇంటికి ఇన్సూరెన్స్ ఉంది. రే నీ అయ్యా, నా ఎక్కడున్నాడే? తీర్థయాత్రలకు వెళ్ళాడు కదా. ఒరే ఇంతదవేంట్రా నువ్వు? అంటే మనిషి అన్నాక ఏదో క్వాలిటీ ఉండాలి కదా, అందుకే నేను ఈ క్వాలిటీతో మెయింటైన్ అయిపోతున్నా. రేయ్, టెన్షన్ పడే విషయం చెప్తుంటే వినిపించుకోకుండా కామెడీ చేస్తావేంట్రా నువ్వు? అంటే మంది కామెడీ సీరియల్ కదరా బావా, చేయకపోతే అస్సలు బాగోదు. పైగా నేను హీరోని కదా, బాధ్యతలన్నీ నా భుజాల మీదే ఉన్నాయి.
అర్థం చేసుకోరు. ఒరేయ్ ఎదవ 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 ఆ బుజ్జమ్మ ప్రెసిడెంట్ గా పోటీ చేయబోతుందంట. నీ బాధ నాకు అర్థమైంది బ్రదర్. నీలాంటి వాళ్ళకి అవకాశాలు రాకుండా పదవులన్నీ వాళ్ళే పనిచేసుకుంటున్నారు అంతే కదా. కానీ ఏం చేస్తాం, రాజకీయం అంటే వారసత్వం అయిపోయింది. నువ్వేం బాధపడకు, ప్రతి కుక్కకు ఓ రోజు వచ్చినట్టు నీకు కూడా ఒక రోజు వస్తుందిలే. కమాన్ అవతల నీకు జైలుకి వెళ్ళే రోజు రాబోతుందిరా. ఆ? ఏంట్రా నువ్వు అనేది? నిజం నిజం నిజం. నీ అవినీతి భాగవతం బయట పెట్టడానికి ఆ పిల్ల ప్రెసిడెంట్ గా పోటీ చేస్తుందంట్రా. ఏంట్రా అప్పుడే షాక్ తో పిచ్చెక్కిందా? లేదురా స్పైక్ డిప్ప. నీ అమాయకత్వం చూసి నవ్వు వచ్చింది. అంటే బ్లడీ ఫూల్. జింక పరిగెత్తాలి, పులి పరిగెత్తించాలి, ఇది రూల్ రా. భూమి రివర్స్ అయినా సరే ఈ రూల్ మాత్రం రివర్స్ అవ్వకూడదు. అర్థం కాలేదురా. మేధావుల మాటలు అంత త్వరగా అర్థం కావలే. రేయ్, అది కాదురా. ఆహా. ఆ సుజాత సీన్ ఏంటో ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాక చూసుకుందాం గానీ నెక్స్ట్ ఒక భయంకరమైన యుద్ధం సీన్ ఉంది, వెళ్దాం పదా. మీరు పదండి, నాకు చిన్న పనుంది, చూసుకుని ఫాలో అవుతా. వస్తా. తలదించుకు బతుకుతావ, తల ఎత్తుకు తిరగలేవ, తల రాతను మార్చుకోవ, సిగ్గనేది లేదా? ఒకటిగా నువ్వు పుట్టలేదా, ఒకటిగా నువ్వు చచ్చిపోవ, ఒకటిగా పోరాడలేవ, నిద్ర లేచిరారా. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow. రే ఇదేంటి ఎద్దు మన వెనకాలే వస్తుంది? మన వెనక కదండి, మీ వెనకే. అంటే ఇందాక మీరు హస్కీగా నచ్చానా, అంత బాగా నచ్చానా అన్నారు కదండి. మీ డైలాగ్ దానికి బాగా కనెక్ట్ అయినట్టుంది. అందుకే ఫాలో 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 యూ, 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 ఫాలో 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 అని అది ఫాలో అవుతుంది మేడం. ఎక్స్ట్రా చేసామంటే తోట తీస్తా. సారీ మేడం. ఏసీపీ వలలు చిక్కిన చాప. ఆ ఏసీపీ వాళ్ళు అక్కడ ఇక్కడ వలలు గాల లేకపోతే ఆ సంక్రాంతి మీద వేయచ్చు కదా. ఆ సూదిగడ పేరు చెప్పి ఊళ్ళో వాళ్ళ దగ్గర నచ్చేసిన 10,70,000 బయటకు వస్తాయి. అమ్మని అంటే నా పేరు అడ్డు పెట్టుకుని వాడు అడ్డుగోలుగా స్కామ్ల మీద స్కామ్లు చేస్తున్నాడు అనమాట. హాయ్ శంకరం. హాయ్ సామ్రాజ్యం. ఓహో, శంకరం అంటే ఈడేనమాట. ఎలా ఉన్నావు శంకరం? నిలబడి ఉన్నాను. అయ్ బాబోయ్, నువ్వు జోకులు భలే కట్ చేస్తావు శంకరం. ఇలా జోకులు కట్ చేసి అమ్మాయిలు బాగా పడతాడు. రేయ్. అవును, ఆ ఎద్దేంటి మీ వెనకాల? లవరు. ఏంటేంటి? అదే ఫాలో ఫాలో. మా డాక్టర్ గారు దీని ప్రేమతో వైద్యం చేస్తే అది విశ్వాసంతో ఫాలో చేస్తుంది అన్నమాట. అందుకే అన్నారు జంతు ప్రేమితి ప్రేమిత అని. అంటే అంటే నాకు మాత్రం ఏం తెలుసు, పదం బాగుంది కదా అని వాడేశాను. ఓకే శంకరం, నాకు చిన్న పనుంది, నేను తర్వాత కలుస్తానే. నాకు చాలా పెద్ద పని ఉంది. బాయ్ బాయ్. పోదాం. పదండి. నీతో నాకు పెద్ద పని ఉంది, ఉండరా.
ఇదేంటి కుక్క నన్ను ఫాలో అవుతుంది? అమ్మో, కంపెనీస్ పోలీస్ కుక్క ఏంటి? నేనే సూదుకోవడం డౌట్తో నన్ను ఫాలో చేస్తుందేంటి? బాబోయ్, ఇది వదిలిపెట్టాలా లేదు? ఏం చేయాలి? అమ్మని అంటే ఈ మామూలు సూదులు కాదు, పవర్ఫుల్ జంబలు, ఇక్కడ పంప సూదులు అన్నమాట. ఒరే శంకరం, లేని సూదిగాడి పేరు చెప్పి రాజకీయ నాయకుడిలా కుంభకోణాలు చేస్తావా? ఈ సూదులతో నిన్నేం చేస్తాను చూడరా. ఇక్కడిక్కడ అబ్బా తెలుసులే స్వామి. అంటే దిక్కులు చూస్తుంటే గుర్తుపట్టలేదేమో అనుకున్నాను. అంతరంగిక మందిరంలో మీకు అత్యంత సన్నిహితంగా సేవలు చేసిన దాన్ని మిమ్మల్ని ఈ గెటప్ లో ఏంటి, ఏ గెటప్ లో ఉన్నా గుర్తుపట్టగలను స్వామి. హాస్యంలో కూడా సరసాన్ని పోనిచ్చుకున్నావు కాదు బాలామణి. ఓం గోకుడాయ నమః. మీరు కూడా మాయలోడని మరోసారి నిరూపించుకున్నారు. అయితే మీ కటౌట్కి గెటప్ సూపర్ గా సెట్ అయింది స్వామి. ఏంటో బాలమణి, చూస్తుంటే ఇలాగే సెటిల్ అయిపోతానేమో అని భయంగా ఉంది. ఆ శంకర్ గారి నుంచి తప్పించుకోవడానికి నువ్వు ఇచ్చిన ఐడియా సూపర్ గా ఉందనుకున్నాను, కానీ నిలబడి అమ్మా మోకాళ్ళ నొప్పులుగా ఉన్నాయి. వయసు అయిపోతుంది కదా స్వామి, అలాగే ఉంటుందిలే. అయినా మరీ అంత నొప్పిగా ఉంటే మధ్య మధ్యలో కూర్చోవచ్చు కదా. దిష్టి బొమ్మలు ఎక్కడైనా కూర్చుంటాయా? మరి కామెడీ కాకపోతేను. అవును కదా, మర్చిపోయాను. తొంగి తొంగి చూడమాకే సందమ్మా అమ్మ, నీ సంగతంతా తెలుసు నాకే సందమ్మ. ఆ